ముఖ్యమంత్రి అని 2002 నుంచి 2014 వరకు 1000 సార్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం అబద్ధం అన్నారు. అది మోసం అంటారు. అబద్ధం అయితే ఒకసారి ఆడి తప్పినా అరే అబద్ధం ఆడుతున్నారు అంటారు. ఒక్కసారి కాదు 1000 సార్లు ఆడిన ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మోసకారు అంటారు. అబద్ధాలు ఆడడంలో కూడా మోసకారు. మొన్న కూడా నేను తల నరుకుంటా అంటాడు. ఒకసారి మాట ఇస్తే తల నరుకుంటా అని చెప్పి నర్సపూర్లో అన్నాడు. ఆ మాట 2002లో కూడా దళిత ముఖ్యమంత్రి విషయంలో కూడా అన్నాడు. 2014 ఎన్నికల ముందు వరకు కూడా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానే తప్ప మాట తప్పను, తల నరుకుంటాం కానీ మాట తప్పనని చెప్పి 2002 నుంచి 2014 వరకు మాట తప్పను, తల నరుకుంటా అని కూడా అన్నాడు. ఆయన నిజంగా తలే నరుకునేవాడు అయితే దళితుల్ని మోసం చేసేవాడు కాదు. దళితుల్ని మోసం చేసే పరిస్థితిలో నిజంగా ఆయన ఆత్మపరిశీలన ఉంటే జూన్ 2వ తారీఖు నాడే తల నరుకునేవాడు. వాళ్ళ తల మొండెం భౌతిక దేహమే మిగిలేదు కాదు ఆయన అబద్ధాలు ఆడడానికి. రెండోది, మోసం చేసిన వాళ్ళను క్షమాపణ చెప్పని గతంలో డిమాండ్ చేశాడు. మాదిగలను రాజశేఖర్ గారు మోసం చేసిండు. మాదిగలను రాజశేఖర్ గారు మోసం చేసిండు. మాదిగలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, తలదించుకోవాలి అన్నాడు వైఎస్ రాజశేఖర్ గారు. మాదిగలను వైఎస్ నమ్మించి నట్టేట ముంచారు. వైఎస్ సిగ్గుతో తలదించుకోవాలి, మాదిగలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాజశేఖర్ గారిని ఉద్దేశించి వర్గీకరణ చేయనందుకు, వర్గీకరణ చేస్తా అని చెప్పి రాజశేఖర్ గారు మోసం చేసినందుకు వైఎస్ తలదించుకోవాలి, బేషరతుగా మాదిగలకు క్షమాపణ చెప్పాలి మాట తప్పినందుకని అన్నాడు. అది నీకు గుర్తుకు లేకపోతే మేము గుర్తు చేస్తున్నాం. అది నీకు గుర్తుండదేమో, ఎందుకంటే రోజు మాటలు తప్పేటోడికి ఏం గుర్తుంటుంది? ఒకసారి మాట తప్పేటోడికి గుర్తుంటుంది. అరే నేను పలానా రోజు మాట ఇచ్చాను కదా, ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి గుర్తుంటుంది. రోజు మాట తప్పేటోడికి ఏం గుర్తుంటుంది? కాబట్టి ఎదటోళ్లను నమ్మించి మోసం చేస్తే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, తలదించుకోవాలని నువ్వే అన్నావు. దళితులను 1000 సార్లు నమ్మించి నువ్వు మోసం చేశావు. నువ్వు తలదించుకోవడం కాదు, నేల ముక్కుకు రాయాలి, ముక్కు నేలకు రాయాలి. సిగ్గుతో తలదించుకోవడం కాదు. నీకు సిగ్గు ఉంటే సిగ్గుతో తలదించుకోవడం కాదు, ముక్కు నేలకు రాయాలి. దళిత సమాజానికి మొత్తం బేషరతుగా 1000 సార్లు క్షమాపణ చెప్పాలి, ఒక్కసారి కూడా కాదు. పాత రేస్తాం జాగ్రత్త అని చెప్తాం. 10 కిలోమీటర్ల లోపల పాత రేస్తాం. తెలంగాణ కేసీఆర్ తిడితే బాధలేదు.